ఇప్పుడు ఈ ఈవెంట్ పైనే వివాదం రాజుకుంది. జేసీ ఈవెంట్ ను తప్పుపడుతున్నారు యామిని, మాధవీలత. పెన్నా నది పక్కనే డ్రగ్స్, గంజాయి బ్యాచ్ ఉంటారంటున్నారు మాధవీలత. ఈవెంట్ కన్నా ఏర్పాటు చేసిన వేదిక చాలా డేంజర్ అంటున్నారు ఆమె. దయచేసి మహిళలు ఆ ఈవెంట్ కు వెళ్లొద్దంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అర్ధరాత్రి వేళ మహిళలకు ప్రత్యేకం పేరుతో ఇదేం కల్చర్ అంటున్నారు యామిని. వేడుకలకు దూరంగా ఉన్న మహిళలను ఆకర్షించే ప్రయత్నం తప్పు అంటున్నారు యామిని. అర్ధరాత్రి వేళ జరగకూడదని జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నిస్తున్నారు ఆమె. దాదాపుగా అందరూ తాగి అంటే పార్టీలు చేసుకున్న వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో తిరుగుతూ ఉంటారు. అటువంటి బయట వారు తిరిగే సమయంలో ఆడవారిని మాత్రమే మీరు పిలిచి ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి మానాలకి ఏదైనా ఎవరు సమాధానం చెప్తారు? స్వేచ్ఛ పేరుతో, ఎంజాయ్మెంట్ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోమని ఒక ప్రజా ప్రతినిధి ఈ విధంగా ఆర్గనైజ్ చేయడము, ఈ విధంగా పిలుపునివ్వడము, అడిగిన వారిని ప్రశ్నించిన వారిని, ఇది మన సంస్కృతి కాదు కదా. అసలు డిసెంబర్ 31 మన నూతన సంవత్సరం కానే కాదు. అయినా మహిళలకి ఇలా ప్రత్యేకంగా పెట్టి కుటుంబాల నుంచి ఇలా విచ్ఛిన్నం చేయడానికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వారి పైన మాటలతో దాడులు చేస్తున్నారు. ఇదెక్కడ న్యాయం? అసలు ఏంటిదంతా? ఒక కొత్త విష సంస్కృతికి తెరదీయడం కాదా? ఒకసారి కుటుంబాలు కూడా ఆలోచించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా ఆలోచించి తగిన చర్య తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటున్నాము.